హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన ఆలు 65 ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే రెసిపీ అండి. ఒక్కసారి మీరు ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా 3 మీడియం సైజు బంగాళదుంపల్ని పీల్ చేసేసుకోవాలండి. పీల్ చేసుకుని ఇప్పుడు వీటిని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అంటే ముక్క సైజు మరీ పెద్దగా ఉండకూడదండి, ముక్క ఉడకదు లోపల. చిన్నగా కూడా ఉండకూడదండి, ఈ విధంగా మీడియం సైజులో ఉండాలి. చూసుకొని సరిగ్గా కట్ చేసుకోండి. మనకి బయట చేసినట్టే యాజ్ ఇట్ ఈస్గా టేస్ట్ వస్తుందండి, సరిగ్గా ఫాలో అయ్యి చేస్తే కనుక. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా నీళ్లు పోసుకుని కడాయిలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి. మనకి బాయిల్ అయ్యేటప్పుడు పైన స్టార్చ్ ఫామ్ అవుతుంది కదా, అది ఎంతవరకు కుదిరితే అంతవరకు తీసేసుకోవాలండి. దీనివల్ల ముక్కలు అనేవి అంటుకోకుండా విడివిడిగా బాగుంటాయండి. మనకి ఇది 60% మాత్రమే ఉడకాలండి, పూర్తిగా బంగాళదుంప ముక్కని ఉడికించొద్దు. చూడండి, మనం ఒకసారి ప్రెస్ చేస్తే కనుక కొద్దిగా గట్టిగా ప్రెస్ అవ్వాలి, స్మూత్గా అవ్వకూడదు. ఇలా 60% ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ని తీసేసి ముక్కల్ని సపరేట్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూను ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను. మసాలా తినని వాళ్ళు గరం మసాలా చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిరియాల పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూను. ఉప్పు రుచికి సరిపడంత, ఉడికించినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దీన్నంతటినీ కూడా ఒకసారి బాగా ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలండి. కావాలంటే కనుక చేత్తో కూడా కలిపేసుకోవచ్చండి. ముక్కలకి పూర్తిగా ఈ మసాలా అంతా పట్టాలి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 స్పూన్లు బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నామండి. మైదా యాడ్ చేయట్లేదు కాబట్టి 4 స్పూన్లు, లేదంటే మైదా 2 స్పూన్లు, బియ్యపిండి 2 స్పూన్లు పడుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చేత్తో అయినా సరే కలిపేసుకోవచ్చండి. ఈ పిండంతా కూడా ప్రతి ముక్కకి పట్టాలండి. ఈ విధంగా మనం కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా మంచినీళ్ళు యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ప్రతి ముక్కకి కూడా పిండి అనేది బాగా కరెక్ట్గా సెట్ అయ్యి అలాగే ఉంటుంది. మైదా పిండి యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి టేస్ట్ మారుతుందేమో అనుకోవచ్చు, అస్సలు మారదండి. 100% పర్ఫెక్ట్గా అలాగే వస్తుంది. మీరు ప్రాసెస్ సరిగ్గా ఫాలో అవుతే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటికీ బాగా పట్టాలి. ఇప్పుడు ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే, దీన్ని పూర్తిగా స్కిప్ చేసినా పర్వాలేదు. మనకి వాటర్ ఎక్కువ పట్టవండి, జస్ట్ కొంచెం మాత్రమే పడతాయి, లేదంటే పలుచగా అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మనకి ఆయిల్ హీట్ అయ్యి ఉండాలండి. వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దీన్ని కుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ముక్కలు విడివిడిగా వేసుకోవాలండి. మనకి ముక్కలు అనేవి 2-3 నిమిషాలు ఉడికిపోతాయండి. ఎందుకంటే మనం ముక్కల్ని 60% ముందుగా ఉడికించాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోదు. 2-3 నిమిషాల్లో మనకి పూర్తిగా కుక్ అయిపోతాయి. మనం వండుతూ ఉంటేనే పిల్లలు పక్క నుంచి ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. మనం ఉట్టి స్నాక్లో కూడా వీటిని ఇచ్చేయచ్చు. అన్నంలో, సాంబార్లోకి, రసంలోకి, ఉట్టి రైస్లోకి అయినా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి స్నాక్లా కూడా తీసేసుకోవచ్చు. అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. ఈ విధంగా మనం 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లో తీసేసుకోవాలండి. మనకి అస్సలు ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే వంట, కానీ చాలా టేస్టీగా ఉన్న వంట అండి. ఈ విధంగా బౌల్లో తీసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా డబుల్ ఫ్రై చేసుకుంటే కనుక మనకి ముక్కలు అనేవి మెత్తబడకుండా ఎక్కువ గంటలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. మనం ఒకసారే కనుక దీన్ని ఫ్రై చేసుకుంటే కాసేపటికి వరకు మాత్రమే పైన క్రిస్పీగా ఉంటాయండి, తర్వాత సాఫ్ట్ అయిపోతాయి. అందుకని మనం డబుల్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆఖరిగా కొద్దిగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దానివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి.
మనం ఈ రెసిపీని మనం ఇంట్లో ఏదన్నా పెద్ద ఫంక్షన్స్ జరిగినప్పుడు, చుట్టాలు ఎక్కువ వచ్చినప్పుడు మనం చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇంట్లో కూడా ఫ్రై చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి. ముక్కలన్నీ ఉడికిపోయాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా డబుల్ ఫ్రై చేసుకుంటే మనకి నూనె అనేది కూడా ఎక్కువ లాగదండి. ఈ విధంగా ముక్కలన్నీ ఉడికించేసిన తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్‌లో తీసేసుకోవచ్చు. మనం ఈ పద్ధతిలో చేసుకుంటే ముక్కలనేవి ఎన్ని గంటలైనా సరే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా అలాగే ఉంటాయండి. మైదా కూడా లేకుండా చాలా ఈజీగా చాలా టేస్టీ అయిన రెసిపీ మనకి వెంటనే తయారైపోతుంది. మీరు ఈ విధంగా ఒకసారి తయారు చేసి పిల్లలకి పెట్టి చూడండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు. అంత బావుంటాయి. మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్ బాక్స్‌లో మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.